అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం దొరవేటి గారు రచించిన ఊరు ప్రయాణం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నాన్న ఇంక ఒప్పుకోరని తేలిపోయింది. అయినా ఎన్నిసార్లు అడగాలి? అమ్మ నాన్నకు చెప్పి ఒప్పించచ్చుగా. ఊహో, ఇలాంటి వాటిలో తల దూర్చదు. తనకేమైనా లాభం కలిగే పనులంటే చెప్పకుండానే దూసుకొచ్చేస్తుంది. అయినా నేనేం చిన్నపిల్లనా? 10వ తరగతికి వచ్చేశాను. నాకు మంచి చెడు తెలుస్తాయి. ఈ పల్లెటూళ్ళలో విసుగొచ్చేసింది. నాన్నమ్మ మందలింపులు, అమ్మ అరుపులు, చెరువు నుండి నీళ్లు తెచ్చుకోవడాలు, రేడియోలో ఆగిపోయిన రికార్డులు, ఏట్లో జలకాలు, ఇంట్లో విస్తళ్ళు కుట్టుకోవడాలు, కరెంటు పోతే ఆ ఆకుల్ని విసనకారలు చేసుకొని ఊపుకోవడాలు. ఛ! ఈ ఇంట్లో ఓ టీవీ అయినా ఏడ్చి చచ్చింది కాదు. దాంతో భలే కాలక్షేపంగా ఉండేది. బోల్డ్ సినిమా కబర్లు, సీరియల్స్, సినిమాలు. మా ఊళ్ళో 4 టీవీలు. అందులో మాకు తెలిసింది ఒక్కటే, మా ప్రసన్న వాళ్ళది. దానికి ఎంత టెక్కో! నోరు తెరిస్తే అన్ని టీవీ కబుర్లే. అసలు దాని నోరే ఒక టీవీ స్క్రీను. కాకపోతే ఆ మాటలే బొమ్మల కంటే పెద్దగా ఉంటాయి. పెద్ద తమకొక్కరికే ఉన్నట్టు బోడి టీవీ. పోయిన సంక్రాంతికి దాని పొగరు అణిగిందనుకున్నాను. నాన్న టీవీ తెచ్చినంత పని చేశారు. అంతలోనే ఏమైందో, బంగారు ఈసారికి కాదు గాని వచ్చే దసరాకి తప్పకుండా కొనేద్దాం అనేశారు. అంతరాయానికి చింతిస్తున్నామని రేడియోలో చెప్పినంత తేలిగ్గా. నాకైతే ఏడుపొచ్చేసింది. నాన్న ఎలాగూ టీవీ తెస్తారని ప్రసన్నతో గొడవ పెట్టుకుని దాని దోస్తి కచ్చి చెప్పేశాను కూడా. నేనే దాని దృష్టిలో మరింత చులకనైపోయాను. ఎంత అవమానంగా అనిపించిందో. చదువులో ముందుండబట్టి సరిపోయింది, లేకుంటే అది నన్ను ఆడించేదే. సెలవుల్లోనైనా హాయిగా హైదరాబాద్లో గడిపి దానికి తెలియని బోలెడు సంగతులు ఫ్రెండ్స్తో చెప్పి దాన్ని చిన్నబుచ్చుకునేలా చేయాలి అనుకుంటే, నువ్వక్కడ ఉండవలేమ్మా, మళ్ళీ 4 రోజులకే వెనక్కి పంపాలంటే బాబాయికి కుదరదు, నాకు పనులు తవలవు, కాస్త ఆగు అంటూ అడిగినప్పుడల్లా ఒకటే సమాధానం, టీవీలో యాంకర్లాగా. అయినా వాళ్ళు పరాయివాళ్లా? నాన్నగారు తమ్ముడే నాయే. సంక్రాంతికి వచ్చినప్పుడు మరీ మరీ చెప్పారు కదా, శ్రావణిని తప్పకుండా పంపండి పరీక్షలు కాగానే అని. అప్పుడైతే సరేనన్నారు. కాని పరీక్ష అయిపోయినప్పటి నుండి అడుగుతూనే ఉన్నాను. షరా మామూలుగానే నాన్న దాటేస్తూ ఉన్నారు. చూస్తుండగానే సెలవులు కరిగిపోతున్నాయి. నా మీదే నాకు కసి, నాన్న మీద కోపం పెరిగిపోతున్నాయి. నాన్నమ్మ కూడా అత్తయ్య వాళ్ళింట్లో పెళ్లికని వెళ్లి 4 రోజులైంది. ఈ తమ్ముడి వెధ ఉన్నా లేకున్నా ఒకటే. వాడో అమ్మ కూచి. 2 రోజులుగా పరమ బోర్గా ఉంది. ఆ రేడియో పాటలు కూడా ఎవరన్నా పోతే వినిపించే ఏడుపు సంగీతంలా ఉంది. అన్నం సహించడం లేదు. అప్పుడప్పుడు దుఃఖం తన్నుకొస్తోంది. ఉదయం నుంచి అమ్మ ఎంత బలవంతం చేసినా తినలేదు. మధ్యాహ్నానికి పట్టుదల మరింత పెరిగింది. కోపంతో అమ్మ ఓ దెబ్బ వేసి పట్టు మరింత బిగుసుకునేలా చేసింది. కడుపులో మెలిపెడుతోంది. అది ఆకలి వల్లో బాధ చేతో తెలీదు. బంగారు, బంగారు! నాన్న పిలుపుతో ఉలిక్కిపడి లేచాను. కళ్ళు నిలుపుకుంటూ చూశాను. రాత్రి అయినట్టుంది. అన్నం మీద కోపగించుకుంటావట్రా? నా తల్లివి కదూ, మొహం కడుక్కో, తిందాం. అప్పుడు గుర్తొచ్చింది, మధ్యాహ్నం అనగా అలిగి పడుకున్నానన్న సంగతి. నాన్న పలకరింపు దుఃఖాన్ని కెలికినట్టయింది. మొహం మోకాళ్ల మధ్య దాచుకున్నాను. హైదరాబాద్ పంపలేదనేగా? సరే పంపిస్తాను, రేపే వెళ్దూగాని. లేలే. నా భుజం మీద చెయ్యవేసి లాలనగా అన్నారు నాన్న. చివ్వున తలెత్తి చూశాను. నీటి పొరల్ని చీల్చుకుంటూ నమ్మలేనట్లు. నాన్న సాధారణంగా అబద్ధం చెప్పరు. నవ్వాలి మరి. నా కళ్లల్లోకి చూశారు. నా మొహంలో నవ్వు నాన్న కళ్లల్లో కన్నీళ్లే ప్రతిఫలించింది. ఎందుకో నేనేడిస్తే చూడలేరు. నాన్న బాధ చూడటం నాకిష్టం ఉండదు. తర్వాత తెలిసింది, రోజంతా ఎక్కడెక్కడో తిరిగి డబ్బు అప్పు తెచ్చారట నన్ను హైదరాబాద్ పంపేందుకు. ఒక్కోసారి మన అనుభూతిని చెప్పడం కష్టం. ప్రస్తుతం నేనెంత ఆనందంగా ఉన్నానో చెప్పలేనట్లు. కలలన్నీ కల్లలేనని నిరాశలో కూరుకుపోతున్నప్పుడు అనుకున్నవన్నీ లభిస్తే ఎలా ఉంటుంది? అదే ఇది. నేను హైదరాబాద్ వచ్చేశాను, అది సంగతి. కానీ నేను ఇక్కడికి రావడానికి నాన్న ఎంత కష్టపడ్డారో తెలిసినప్పుడు బాధపడ్డాను. మా ప్రయాణానికయ్యే ఖర్చు కాకుండా మరో 1000 రూపాయలు బాబాయ్కి ఇవ్వటం నేను చూశాను, ఖర్చుల కోసం అంటూ. మేమిప్పుడున్న పరిస్థితిలో నాన్నకి ఇంత ఖర్చు భారమే. అవే డబ్బులుంటే తమ్ముడికి నాకు యూనిఫామ్లకు నోట్సులకి సరిపోయేవి. కాని ఏం చేస్తాం,
మా హిందీ టీచర్ చెప్పినట్లు కొన్ని కావాలనుకుంటే మరికొన్ని వదులుకోక తప్పదేమో. చూడటానికి మా బాబాయ్ వాళ్ళు ఉండేది 4 అంతస్తుల పెద్ద భవనం. అందులో వాళ్లకు సొంతమైంది మాత్రం 2 బెడ్రూమ్లు ఫ్లాటు. అది మా వసారా కంటే కొంచెం ఎక్కువ, వీధి వాకిలి కంటే తక్కువ. అయినా బొమ్మరిల్లులా చక్కగా సర్ది పెట్టుకున్నందువలనేమో ముచ్చటగా సౌకర్యంగా ఉంది. నన్ను వదిలేసి వెంటనే నాన్న వెళ్లారు. రోజంతా హాయిగా గడిచిపోయింది. బాబాయ్ కూతురు శృతి తను గీసిన బొమ్మల పుస్తకం చూపించింది. అది నాకంటే ఒక తరగతి తక్కువే. ఎంత బాగా గీసిందో! అయినా కళకు వయసుతో చదువుతో సంబంధం లేదు అంటుంది మా తెలుగు టీచర్. బాబాయ్ కొడుకు రాహుల్ ఇంటర్ చదువుతున్నాడు. వాడు మధ్యాహ్నం గాని కంటపడలేదు. క్రికెట్ కోచింగ్కి వెళ్తున్నట్ట. అన్నిటికంటే నన్ను బాగా ఆకట్టుకుంది రంగుల టీవీ. అది చూడగానే పొగరుబోతు ప్రసన్న గుర్తుకొచ్చింది. దాన్ని లాక్కొచ్చి, బోడి మీ టీవీ బ్లాక్ అండ్ వైట్, పైగా అందులో ముష్టి 3 ఛానల్సేగా వస్తాయి. టక్కు టక్కు అంటే తిప్పే ఛానల్స్ ట్యూనర్ వారానికి ఒకటి మారుస్తూ ఉంటావు. మా హైదరాబాద్లో చూడు ఎంత పెద్ద టీవీ ఉందో, పైగా రంగులది. మీ టీవీలా బొమ్మేస్తే సౌండ్ రాదు, సౌండ్ వినిపిస్తే బొమ్మ కానరాదు సిస్టమ్ కాదు. సినిమా బొమ్మంత అందంగా కనిపిస్తుంది, వినిపిస్తుంది కూడా. కూర్చున్న చోటు నుండి కదలకుండా 100 ఛానల్స్ చూపిస్తుంది. చూడవే చూడు అంటూ కూలేసి సోషల్ మాస్టర్లో ఓ పెద్ద క్లాసు పీకాలి అనుకున్నాను. కానీ ఇక్కడ కూడా ఓ చిన్న అపశృతి. పిన్నికి శృతికి తగాద. ఆవిడేమో డైలీ సీరియల్స్ చూస్తాను అంటుంది. అదేమో కార్టూన్ నెట్వర్క్ పోగో ఛానల్స్ మార్చి మార్చి చూస్తుంది. ఒకరికి తెలియకుండా మరొకరు రిమోట్ దొరకబుచ్చుకుని ఛానల్స్ మార్చటం తమాషాగా అనిపించినా ఒక్కోసారి రెచ్చిపోయి కేకలేసుకోవటం, అలగటం చూస్తుంటే ఆశ్చర్యంగానే కాదు, ఇబ్బందిగాను అనిపిస్తుంది. వీళ్ళ యుద్ధానికి చివరికి రాహుల్ తెరదించాడు. సాయంత్రం వచ్చి రాగానే ఏదో క్రికెట్ మ్యాచ్ ట్యూన్ చేసుకుని వాళ్ళిద్దరినీ మాట్లాడనీయకుండా చేసి వాడందులో లీనమైపోయాడు. అయినా శృతి మధ్య మధ్యలో ఛానల్ మార్పు కోసం పోరాడుతూనే ఉంది. మా ఊరొచ్చినప్పుడు రాహుల్ బోలెడు కబుర్లు చెప్పేవాడు. వాడితో మాట్లాడుతుంటే చాలా సరదాగా ఉండేది. ఆ కబుర్లన్నీ క్లాసులో వారం రోజుల దాకా ఊరించి ఊరించి చెప్పింది ప్రసన్న అసూయపడేలా. ఇక్కడికొస్తే వాడినడిగి ఎన్నో తెలుసుకోవాలి అనుకుంది. పైగా మర్చిపోతానేమోనని డౌట్స్ అన్ని లిస్టు రాసుకుని వచ్చింది. కానీ ఇక్కడికొచ్చాక స్విచ్ నొక్కగానే వెలిగి ఆరిపోయిన బల్బులాగా నేను కనిపించగానే ఒక్కసారిగా తన ఆనందం ప్రకటించేసి తరువాత నా ఉనికే పట్టనట్టు వ్యవహరిస్తున్నాడు. చాలా బాధగా ఉంది. వాడి పద్ధతి బాగా నిరుత్సాహపరిచింది. నాకు మిగిలిన తోడు శృతి ఒక్కటే. అది కూడా టీవీకి ఎదురుగా కూర్చొని చెస్ ఆడింది. క్యారమ్సు అలాగే. గెలిపోటముల గురించి ఆటలో పట్టించుకోనే లేదు. అసలు గెలవాలనే తపనే లేదు దానికి. అది లేనప్పుడు ఆటలో మజా ఏముంటుంది? ముందర సజీవంగా నేనున్న టీవీలోని ప్రాణం లేని బొమ్మల సీరియల్ గురించే దాని చర్చలు ఆరాటమును. అది మా పెరటి జామ చెట్టు గురించి, కొత్త మామిడికాయల గురించి, మా పొలం గట్టునున్న చింత చెట్టు గురించి, మా కుక్క పిల్లల గురించి, సెలయట్లో మేం పట్టుకున్న చిన్న చిన్న రంగుల చేపల గురించి అడుగుతుందనుకున్నా. ఒక్కటైనా అడగలేదు. అడగందే నేను మాత్రం ఎందుకు చెప్పాలి? సాయంత్రం రాహుల్ పుణ్యమా అని టీవీ రిమోట్ దాని చేతుల్లోంచి పోయింది. కానీ విచిత్రంగా అంతవరకు సిస్టమాటిక్గా పనులు చేస్తున్న దాని ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చింది. రిథం కోల్పోయిన పాటలా ఉంది దాని పరిస్థితి. అలవాటు లేకపోవడం వల్లనేమో అగ్గిపెట్టేలాంటి ఆ ఇంట్లో విడిచిన గాలే మళ్లీ మళ్లీ పీల్చండంటూ సనిగే ఫ్యాన్ బాధలో నుండి కాసేపు బయటపడితే బావుండును అనిపించింది. అదే అన్నాను శృతితో. అది వెంటనే ఒప్పుకుంది ఆశ్చర్యంగా. బాల్కనీలకొచ్చి చూసాం. బయటెక్కడా ఆడుకునే స్థలం లేదు. అబ్బాయిల రోడ్డు మీద క్రికెట్ ఆడుతున్నారు. వచ్చిపోయే మనుషులు వాహనాలు పట్టించుకోకుండా. 3వ అంతస్తు మాది. నేను ఆలోచించి చెప్పాను, తొక్కుడు బిళ్ళ ఆడుకుందాము అని. దానికి తెలియకపోయినా ఆటంతా నేనే చెప్పాను. మా ఫ్లాట్ ముందు 4 ఫ్లాట్ల మధ్య గల ఖాళీ స్థలంలో రింగులు గీశాను. ఆట మొదలైంది. ప్రెసిడెంట్ అని అరుస్తూ ఇంట్లోకి పరిగెత్తింది సడన్ గా శృతి. నాకు అర్థం కాలేదు. ప్రెసిడెంట్ ఎవరు? అబ్దుల్ కలాం కాదు కదా. ఆయన ఇక్కడికి ఎందుకు వస్తాడు? వచ్చినా భయం ఎందుకు? నా సందేహాలింకా తీరనేలేదు. నల్లగా నెగనెగలాడుతున్న ఓ 6 అడుగుల మనిషి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఎవరు నువ్వు అంటూ గద్దించాడు. అర్థం లేని అతని అరుపులకు భయపడలేదు నేను. పైగా అడిగిన వాటన్నింటికీ తొనక్కుండా సమాధానాలిచ్చాను.
నన్నేమీ అనలేక పిన్నిని పిలిచి ఏదో వార్నింగ్ ఇచ్చి వెళ్లాడు. అతను ఆ అపార్ట్మెంట్ బోర్డు ప్రెసిడెంట్ అట. పిల్లలంతా అతన్ని చూస్తేనే హడలి చస్తారట. అక్కడ ఆడుకోవటం కాదు కదా, గట్టిగా మాట్లాడినా తప్పేనట. అతనితో నేను మాట్లాడిన తీరుకు పిన్ని నన్ను అభినందించి ఆశ్చర్యంలో మునిగిపోయింది. పనిలో పనిగా రాత్రి 7ంటికి బాబాయ్ వచ్చాడు. మాట వరుసకి ఏదో 2 మాటలు మాట్లాడాడు నాతో. తరువాత టీవీలో మునిగిపోయారు. అక్కడా దెబ్బలాటే. ఇప్పుడు ప్రత్యర్థులు మారారు. ఓ పక్క పిన్ని సీరియల్స్ కోసం, మరో పక్క రాహుల్ క్రికెట్ కోసం. ఆ సంగ్రామం అలా సాగుతుండగానే అరుస్తూ, గ్లాసులు ఎత్తేస్తూ, పదార్థాలను విసుక్కుంటూ, ఒకరినొకరు విమర్శించుకుంటూ భోజనాలు అయ్యాయనిపించారు. అందులో నేను తిన్నాను. రాత్రి పడుకునేటప్పటికి కొత్త సమస్య వచ్చి పడింది. ఒక బెడ్రూంలో పిన్ని బాబాయ్ పడుకుంటారు. మరో బెడ్రూంలో శృతి రాహుల్. శృతి వాళ్ళు పడుకునే బెడ్రూము చిన్నది. ఆ బెడ్ మీద 2 కంటే పడుకోవటం కష్టం. అది ఎండాకాలం. ఇంకొకరు పడుకోవాలంటే నేల మీదే. తర్జన భర్జనల తర్వాత రాహుల్ హాల్లో పడుకోవాలని నిర్ణయించారు. కాని ఒక్కడి కోసం ఓ ఫ్యాన్ తిరగటం బాబాయ్కి నచ్చలేదు. బెడ్రూమ్ వదిలి హాల్లో సోఫాలో పడుకోవటం రాహుల్కి ఇష్టం లేదు. తన కొడుకు బాధపడ్డం పిన్నికి నచ్చలేదు. ఎవరూ ఏమీ అనలేదు. కాని ఎన్నాళ్లీ శిక్ష అన్నాడు రాహుల్ మొహమాటమైనా లేకుండా. నాకు బాధేసింది. మా ఊరొచ్చినప్పుడు అందర్నీ బలవంతం మీద వారం రోజులు సంతోషంగా ఉంచుకున్నాం. కాని ఇక్కడ నేనొక్కదాన్ని ఒక్కరోజైనా గడవకముందే వాడెంత మాట అనేశాడు. ఈ స్వేచ్ఛ కోసమేనా అమ్మా నాన్నల్ని బాధపెట్టి నేనింత దూరం వచ్చింది? 3 రోజులకే ఎన్నో రోజులు గడిచినట్లు, ఇంకెంతో కాలం ఇక్కడ ఉండలేనట్లుగా భారంగా అనిపించసాగింది. మా ఊరికొచ్చిన వాళ్ళు వీళ్ళు ఒకటి కాదే అనిపించింది. వీళ్ళకిక్కడ టీవీ అనే సొంత ప్రపంచం ఒకటుంది. దేని చూసినా, ఏది విన్నా, ఏ రుచి చూసినా టీవీయే మాధ్యమం. అదే నేపథ్యం, అదే ఉపమానం, అదే పాత్ర, అదే పదార్థమును. మిగతా బంధాలు బాంధవ్యాలన్నీ దాని తరువాతే. చివరకు ఇరుగు పొరుగులతో మాట్లాడినా, ఫోన్లు ఎంగేజ్ చేసినా అన్నింటికీ అదే ప్రధానాంశం. ఆ రోజు ఆదివారం. 10 గంటలకి అంతా టిఫిన్ చేస్తూ టీవీ చూస్తున్నాం. కాదు, టీవీ చూస్తూ టిఫిన్ చేస్తున్నాం. సడన్ గా డోర్ బెల్ మోగింది. బాబాయ్ వెళ్లి తలుపు తీశాడు. నా దృష్టి అటు మళ్ళింది. పక్క ఫ్లాట్లో రాజమల్లు వాళ్ళ అబ్బాయి రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇప్పుడే డెడ్ బాడీ తెచ్చారు. ఆపై వినలేకపోయాను. కళ్ళు బైర్లు కమ్ముతున్నట్లు, వాంతి వస్తున్నట్లు అనిపించింది. యాక్సిడెంట్, చావు, ఏవేవో మిథ్యా దృశ్యాలు మెదడును కకావికలం చేయసాగాయి. గబుక్కున లేచి ప్లేటు సింకులో పడేశాను. అదేంటే బంగారం లాంటి పెసరట్టు. పిన్ని కేకల్ని పట్టించుకునే స్థితిలో లేను. అంతకంటే ఆశ్చర్యంగా వాళ్ల వార్తను టీవీలో ఓ యాడ్ చూస్తున్నంత ఈజీగా రిసీవ్ చేసుకుని తింటూనే అతన్ని గురించి చర్చించుకుంటున్నారు. ఫలానా ఫలానా అన్న వాళ్లు చెప్పుకుంటూ చచ్చినవాణ్ణి గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మా ఊళ్ళో అయితే కాలం తీరిన ముసలాలు పోయినా ఊరంతా ఒక్కటే తమ సానుభూతి తెలియజేస్తారు. ఒకే ఇంట్లో ఉండే మనిషి అర్ధాయించుకునే దారుణంగా చనిపోతే చలించిన వాళ్లు యంత్రాల కంటే హీనం కదూ? నిజమే, పట్టణాల్లో ప్రజాజీవనం యాంత్రికమే. అర్థం లేని ఉరుకులు పరుగుల మధ్య ఆపసోపాలు పడుతూ, కాలంతో పోటీ పడుతూ నిజమైన యంత్రాల్లా సాగే వీళ్ల బతుకుల్లో మిగిలే కాలం అత్యల్పం. అందులోని అత్యధికం టీవీ చూస్తుంటే పట్టించుకోవడం మానేసి వీళ్లే స్వయంగా నైవేద్యం పెడుతున్నారు. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఇంటికో వార్తాపత్రిక వస్తుంది. వారం వారం ఓ మ్యాగజైన్ వస్తుంది. దాన్ని ఎవ్వరూ పూర్తిగా పట్టించుకునే పాపాన పోరు. వెగటుగా ఉన్న ఓ నిజం చెప్పాడు రాహుల్. పేపర్ వేయించుకోవడం కూడా స్టేటస్ సింబల్ అట. నిన్న మరో దిగ్భ్రమ కలిగించే అంశం తెలిసింది. నాన్నగారికి ఉత్తరం రాసేందుకు పోస్టాఫీస్ కోసం అరగంట వెతకాల్సి వచ్చింది. తీరా చూస్తే అపార్ట్మెంట్కి అది 100 గజాల దూరంలో కూడా లేదు. ఆ సంగతి ఈ లొకాలిటీలోనే చాలా మందికి తెలియదు. అంతేకాదు, దగ్గరలో ఉన్న పార్కును ఆనుకుని ఓ లైబ్రరీ ఉన్న సంగతి రోజూ ఆ పార్క్లో జాగింగ్ చేసే పిన్ని బాబాయిలకు తెలియదు. అందుకే జర్మనీలో సంవత్సరానికి సగటు ఒక మనిషి 450 పైచులకు పుస్తకాలు చదివితే మన సగటు 2 దాటలేదట. ఇది ఏ 10 ఏళ్ల క్రితమో మాట. ఇప్పుడైతే 0.2 అన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. పుస్తకాల సంగతి సరే, తమ చుట్టూ మనుషులున్నారని, వాళ్లతో మాట్లాడొచ్చని, ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం ఉత్సాహాన్ని కలిగిస్తుందని గ్రహించకపోగా ఎవరితో మాట్లాడితే ఏం కొంపలంటుకుంటాయోనని భయపడి చస్తున్నారు.
2 రోజుల క్రింద పక్కింటి ఆవిడతో అరగంట మాట్లాడితే నన్ను అనాగరికపు మేళం కింద జమ కట్టారంతా. నిద్రపట్టక బాత్రూంకి వెళ్లేందుకు లేచాను. హాల్లో టీవీ ఆన్లో ఉన్నట్టనిపించి అటు వెళ్లాను. ఒక్క క్షణం ఉలిక్కి పడ్డాను. సోఫాలో బోర్లా పడుకొని ఉన్నాడు రాహుల్. అప్పుడప్పుడు నిద్రపోయినట్టున్నాడు. టీవీ ఆన్లో ఉంది. అతని చేతిలో రిమోట్ జారిపోతున్నట్టుంది. స్క్రీన్ మీద మిడ్ నైట్ హార్ట్ చటుక్కున ఆఫ్ చేశాను. ఏదైనా మనిషి చేతిలోనే ఉంది. టీవీ మానవ మేధస్సు కనిపెట్టిన అద్భుతమైన ఆవిష్కరణ, ఉత్తమ వైజ్ఞానిక సాధనం. దాన్ని పరిమితంగా సక్రమంగా వినియోగించుకోలేనప్పుడు ఫలితాలు వికృతంగానే ఉంటాయి. ఊళ్ళో మాకు ఫోన్ లేదు. నాన్నతో మాట్లాడాలంటే తనే ఇక్కడికి ఫోన్ చేయాలి. ఇప్పుడు అవకాశం కూడా చేజారిపోయింది. టీవీలో ఏదో డైల్ ప్రోగ్రాం కోసం శృతి, రాహుల్ కొట్టుకుని టెలిఫోన్ని పగలగొట్టేశారు. ఇక్కడ ఉండటం ఏమాత్రం నాకు నచ్చటం లేదు. నాన్న ఎప్పుడొస్తారో తెలియదు. వచ్చేదాకా ఇక్కడే ఉంటే ఖచ్చితంగా పిచ్చిదాన్నైపోతాను. అందుకే సోమవారం ఉదయం లేవగానే బాబాయ్తో అన్నాను, బాబాయ్, నన్ను ట్రైన్ ఎక్కిచ్చేసే, నేను వెళ్తాను. బోలెడు హోంవర్క్ ఉంది. కారణం కూడా చెప్పేశాను, మరో ప్రశ్న అడగకుండా. బాబాయ్ సరే అనలేదు. అలాగని వారించే ప్రయత్నమూ చేయలేదు. టీవీ ప్రభావం. ఓ ఆలోచన చేసేందుకు, దాని వెంటనే ప్రకటించేందుకు శక్తి లేకుండా చేస్తోంది మరి అనుకుంటూనే బాబాయ్ సమాధానం కోసం చూడకుండా నా బట్టలు సర్దుకోసాగాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.